సార్ వాయిస్ రావట్లా. ఓకేనా? ఓకే సార్. ఆక్సీ యాసిడ్స్ లో సల్ఫర్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ లో ఫస్ట్ సిరీస్ చెప్తాం. ఫస్ట్ సిరీస్ ఏంటి? సల్ఫరస్ యాసిడ్ సిరీస్. సో ఈరోజు సెకండ్ సిరీస్. సెకండ్ వన్ sulfuric acid series. Sulfuric acid series. Second one sulfuric acid series lo first one sulfuric acid formula H2SO4. Here central atom ఏంటి? Sulfur. Central atom sulfur. సో నిన్న క్లాస్ లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. హైడ్రోజన్ అనేది సల్ఫర్ తో డైరెక్ట్ గా బాండ్ ఫామ్ చేయదు. సో హైడ్రోజన్ సల్ఫర్ తో డైరెక్ట్ గా బాండ్ ఫామ్ చేయదు. ఇక్కడ ఆక్సీ యాసిడ్ అంటే hydrogen is attached to oxygen, which is responsible for acidic nature. So hydrogen అనేది oxygen తో అటాచ్ అయితే దాన్ని ఏమంటాం? ఆక్సీ యాసిడ్. సో హైడ్రోజన్ అనేది డైరెక్ట్ గా సల్ఫర్ తో బాండ్ ఫామ్ చేయదు. సో ఇప్పుడు చూడండి, డైరెక్ట్ గా సల్ఫర్ తో బాండ్ ఫామ్ చేసేది ఆక్సిజన్. మొత్తం ఎన్ని ఉంది? 4. సల్ఫర్ చుట్టూ 4 ఆక్సిజన్స్ తీస్తాం. 1 2 3 4. Next 2 hydrogens. So hydrogen is attached to oxygen. Hydrogen is attached to oxygen, which is responsible for acidic nature. So OH, ఇక్కడ కూడా OH. ఆల్రెడీ ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్ తో ఒక బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఆక్సిజన్ కి మొత్తం 2 బాండ్స్ లో ఇక్కడ ఒక బాండ్ ఫామ్ చేసింది. రిమైనింగ్ 1 బాండ్, సింగిల్ బాండ్. ఇక్కడ ఆక్సిజన్ ఏ బాండ్ ఫామ్ చేయలేదు. సో డబుల్ బాండ్. Oxidation number of terminal sulfur, central sulfur and average value. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అసలు టెర్మినల్ సల్ఫర్ అనేది సో టెర్మినల్ సల్ఫర్ లేదు కాబట్టి డాష్ పెట్టుకున్నాం. సో ఇక్కడ ఆక్సిజన్ చార్జ్ -2 OH -1 మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే -2 -1 -3 -5 -6 is equal to అవుట్లోకి వెళ్తే +6. యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్ కూడా +6. సో ఇది ఫస్ట్ వన్, సల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుందాం. సెకండ్ వన్ థయోసల్ఫ్యూరిక్ యాసిడ్. Second one, thiosulfuric acid. In formula H2S2O3. Thiosulfuric acid formula H2S2O3. ఇక్కడ చూడండి సల్ఫర్ సెంటర్ 2 ఉంది. సల్ఫర్ మొత్తం ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 3. 1 2 3 oxygen. So hydrogen is attached to oxygen, which is responsible for acidic nature, OH.
Already oxygen ఇక్కడ single bond form చేస్తే remaining single bond OH single bond oxygen double bond O. So remaining ఏం మిగిలిపోయింది sulfur. So double bond sulfur. So దీని స్ట్రక్చర్ ఇది. దీంట్లో ఆక్సిడేషన్ నెంబర్ తీసుకుంటే టెర్మినల్ సల్ఫర్. ఇది టెర్మినల్ సల్ఫర్. ఇది సెంట్రల్ సల్ఫర్. సార్ ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్ టెర్మినల్ సెంట్రల్ అంటే చూడండి సల్ఫర్ చుట్టూ ఎన్ని బాండ్స్ లింకేజ్ ఉన్నాయి ఆక్సిజన్ సల్ఫర్ ఆక్సిజన్ ఆక్సిజన్. సో దీన్ని సెంట్రల్ అంటారు. ఇది టెర్మినల్. సో టెర్మినల్ తీసుకుంటే సల్ఫర్ అటామిక్ నెంబర్ 60. Sulfur require 2 electrons. Sulfur require 2 electrons to get argon electronic configuration. So ఏ periodic table లో ఉన్న ఏ ఎలిమెంట్ అయినా స్టెబిలిటీ కోసం ఎలక్ట్రాన్ ని లాస్ చేసుకోవచ్చు, ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ సల్ఫర్ అటామిక్ నెంబర్ 60. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుంటే స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 2 ఎలక్ట్రాన్ గెయినింగ్ అంటే -2. సల్ఫర్ చార్జ్ అంటే ఇక్కడ -2. సో టెర్మినల్ సల్ఫర్ చార్జ్ -2, సెంట్రల్ -2, OH చార్జ్ -1, OH -1, ఆక్సిజన్ -2, -2, -1, -3, -5, -6 is equal to +6. దీనికి యావరేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. యావరేజ్ వాల్యూ అంటే మొత్తం ఎన్ని సల్ఫర్ ఉన్నాయి ఇక్కడ 2 సల్ఫర్, మొత్తం 2 సల్ఫర్ ఉంది. యావరేజ్ వాల్యూ అంటే -2 + 6 బై యావరేజ్. ఎన్ని సల్ఫర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం 2 సల్ఫర్. సో మొత్తం 2 సల్ఫర్ ఉంది. -2 + 6 బై 2 is equal to +4/2 is equal to +2. So average oxidation number of sulfur is equal to +2. +2. So next is the third one. Disulfuric acid. Disulfuric acid or pyrosulfuric acid. Disulfuric acid or pyrosulfuric acid or oleum. So disulfuric acid or pyrosulfuric acid, with common name oleum. So formula H2S2O7. So oleum formula H2S2O7. మొత్తం ఎన్ని సల్ఫర్స్ ఉన్నాయి ఇక్కడ 2 సల్ఫర్స్. సల్ఫర్ సల్ఫర్ ఈక్వల్ గా షేర్ చేయండి. సల్ఫర్ తోని ఈక్వల్ గా షేర్ చేస్తాం. నెక్స్ట్ ఆక్సిజన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి 7 ఆక్సిజన్స్ ని ఈక్వల్ గా షేర్ చేయలేవు. చూడండి ఇక్కడ కొంచెం పెద్దగా గీస్తాను. సల్ఫర్ సల్ఫర్ 7 ఆక్సిజన్స్ ని ఈక్వల్ గా షేర్ చేయాలి. సో 7 లో నుంచి 1 ని లెస్ చేయండి. మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి అప్పుడు 6. 6 ని ఈక్వల్ గా షేర్ చేస్తే దీనికి 3 దీనికి 3 1 2 3 దీనికి కూడా 1 2 3 సరిపోయినాయి ఈక్వల్ గా. సో ఈక్వల్ గా సరిపోయింది. రిమైనింగ్ 1 ఆక్సిజన్ మిగిలిపోయింది. 1 ఆక్సిజన్ ఇక్కడ తీసుకో. చూడండి హైడ్రోజన్ is attached to oxygen.
Hydrogen is attached to oxygen, which is responsible for acidic nature. So OH, ikkada kuda OH. Already oxygen and hydrogen to single bond form this. Remaining single bond, single bond. Next double bond move, double bond move, double bond move, double bond. So oxygen మొత్తం 2 bonds form చేస్తాయి. So ఈ సల్ఫర్ తో 1 bond, దీంతో 1 bond. అయిపోయిందిగా స్ట్రక్చర్. ఆక్సిజన్ మొత్తం 2 bond form చేస్తుంది. ఇక్కడ ఉన్న సల్ఫర్ తో సింగిల్ bond form చేస్తే ఈ సల్ఫర్ తో సింగిల్ bond. ఇప్పుడు దీని ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రెండు కూడా సేమ్. రెండింటి ఈక్వల్ పార్ట్ అంటే కట్ చేయాలి. ఇక్కడ ఉన్న ఆక్సిజన్ కి కట్ చేస్తే ఈ స్ట్రక్చర్ ఆ స్ట్రక్చర్ రెండు కూడా సేమ్. సో OH చార్జ్ -1, ఆక్సిజన్ -2, ఆక్సిజన్ -2, -2, -2, -1. ఇంకోటి కూడా సింపుల్ గా మీరు ఐడెంటిఫై చేయాలి అంటే ఎన్ని బాండ్స్ ఉన్నాయి? ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది. సింగిల్ బాండ్ అంటే -1. ఇక్కడ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 2 బాండ్స్. 2 బాండ్స్ అంటే -2. ఇక్కడ కూడా 2 ఉంది, -2. 2 ఉంది, -2, 2, -2. సింగిల్ ఉంది, -1. ఇక్కడ కూడా ఆక్సిజన్ సింగిల్ బాండ్. సో -1. ఇక్కడ ఉన్న ఈ ఆక్సిజన్ ఈ సల్ఫర్ తో క్యాలిక్యులేట్ చేస్తే ఈ సల్ఫర్ తో కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి -2, -3, -5, -6 is equal to +6. Terminal sulfur oxidation number +6. ఇది కూడా తీసుకోండి. -2, -1, -3, -5, -6. ఇక్కడ ఉన్న ఆక్సిజన్ దీంట్లో కౌంట్ చేస్తాం, దీంట్లో కూడా కౌంట్ చేస్తాం. సో +6. యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్ +6. ఓకేనా? సో ఇది సెకండ్ సిరీస్. మన ఫస్ట్ సిరీస్ ఏం చెప్పుకున్నాం? సల్ఫరస్ యాసిడ్ సిరీస్. ది సెకండ్ వన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సిరీస్. So next third series. Next third one. Third series. Ionic acid series. Third series ఏంటి? Ionic acid series. మొత్తం ఈ సిరీస్ లో మనకి 2 ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ డైథయోనిక్ యాసిడ్. ఫస్ట్ వన్ డైథయోనిక్ యాసిడ్ ఫార్ములా H2S2O6. డైథయోనిక్ యాసిడ్ ఫార్ములా H2S2O6. దీని స్ట్రక్చర్ తీసుకుందాం. ఇక్కడ సల్ఫర్ ఎన్ని ఉన్నాయమ్మా? 2 సల్ఫర్. సో ఈక్వల్ గా షేర్ చేయండి. సల్ఫర్ సల్ఫర్ ఈక్వల్ గా షేర్ చేశాం. నెక్స్ట్ ఆక్సిజన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 6. ఆ 6 ను కూడా ఈక్వల్ గా షేర్ చేస్తే ఇక్కడ ఉన్న సల్ఫర్ కి 3, ఇక్కడ ఉన్న సల్ఫర్ కి 3. ఆక్సిజన్ ఆక్సిజన్ ఆక్సిజన్. చూడండి హైడ్రోజన్ ఇప్పుడు దేనికి అటాచ్ అయ్యింది? ఆక్సిజన్. సో OH OH. ఆల్రెడీ ఆక్సిజన్ సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుంది కాబట్టి సింగిల్ బాండ్. ఇక్కడ డబుల్ బాండ్ డబుల్ బాండ్ డబుల్ బాండ్ డబుల్ బాండ్. మిగిలిపోయింది చూడండి. సల్ఫర్ వాలెన్సీ ఎంత? 6. సల్ఫర్ అటామిక్ నెంబర్ 60. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3s2 3p4. సల్ఫర్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ 4 + 2 6. సల్ఫర్ వాలెన్సీ 6. చూడండి 1 2 3 4 5. ఆల్రెడీ 5 ఎలక్ట్రాన్ బాండ్ ఫార్మేషన్ ఇన్వాల్వ్ అయ్యి రిమైనింగ్ ఏముంది? 1. సల్ఫర్ టు సల్ఫర్. సో ఆక్సిడేషన్ నెంబర్ తీసుకుంటే జాగ్రత్తగా చూడండి.
ఈ టోటల్ స్ట్రక్చర్ తీసుకుంటే ఇట్స్ మిక్చర్ ఆఫ్ టూ స్ట్రక్చర్ అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ రైట్ సైడ్ ఉన్న పార్ట్ రెండు కూడా సేమ్. సో ఇక్కడ వరకు ఇంకొక స్ట్రక్చర్ తీసుకుంటే ఆక్సిజన్ చార్జ్ -2 -2 -1 -2 -2 -1. ఫస్ట్ ఈ సల్ఫర్ క్యాల్కులేట్ చేద్దాం. ఇదేనా రెండు కూడా సేమ్. -2 -3 -5 ఇస్ ఈక్వల్ టు అవుట్కి వెళ్తే +5. ఇది కూడా సేమ్ ఏగా +5. యావరేజ్ వాల్యూ +5. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ వన్ polythionic acid. Polythionic acid formula H2S N+2 O6. Polythionic acid H2S N+2 O6. Where N is equal to 0, 1, N is equal to 0, 1, 2, 3, so on, and ఎక్కడ దాకా తీసుకోవచ్చు n దాకా తీసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 0 తీసుకున్నాం, n ప్లేస్ లో 0 తీసుకున్నాం, అప్పుడు ఏం ఫామ్ అయింది? H2S2O6. ఆల్రెడీ చెప్పాక H2S2O6. లేదు 1 తీసుకున్నాం, H2S3O6. 2 తీసుకున్నాం, H2S4O6. వాటి గురించి తర్వాత మాట్లాడు. దీని స్ట్రక్చర్ తీసుకుంటాం. సల్ఫర్ ఇక్కడ ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత తీసుకున్నాం? 0 ఆల్రెడీ అయిపోయింది. 0 ఆల్రెడీ అయిపోయింది. 1 తీసుకున్నాం. 1 తీసుకుంటే 1 + 2 ఎంత? 3. H2S3O6. H2S3O6 అంటే మొత్తం ఎన్ని సల్ఫర్స్ ఉన్నాయి? 3 సల్ఫర్స్. సల్ఫర్ మొత్తం 3 సల్ఫర్స్. 1, 2, 3. ఇక్కడ N+2 అంటే N+2 అంటే N అనేది ఒక సల్ఫర్, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 2 సల్ఫర్. ఇక్కడ సల్ఫర్ సేమ్ మొత్తం ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్స్ 6 ఉన్నాయి. ఈ సల్ఫర్ కి ఈక్వల్ గా షేర్ చేయండి. 1, 2, 3, 1, 2, 3 సరిపోయినాయి. సో హైడ్రోజన్ OH OH బాండ్ బాండ్. అలాగే ఆక్సిజన్ డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O డబుల్ బాండ్ O డబుల్ బాండ్. ఇక్కడ రిమైనింగ్ మిగిలిపోయింది సల్ఫర్ టు సల్ఫర్, సింగిల్ బాండ్. అయిపోయింది స్ట్రక్చర్. చూడండి H2S N+2 అన్న N+2 N పక్కన పెడితే మొత్తం ఎన్ని సల్ఫర్స్ ఉన్నాయి? 2 సల్ఫర్. 1, 2. N అంటే OS N. సో దీని ఆక్సిడేషన్ నెంబర్ చూడండి. టెర్మినల్ తీసుకుంటే ఇది సెంట్రల్. దీని సెంట్రల్ సల్ఫర్ కింద తీసుకుంటే టెర్మినల్ లెఫ్ట్ సైడ్ టెర్మినల్ వచ్చింది, రైట్ సైడ్ కూడా టెర్మినల్ వచ్చింది. సో ఇక్కడ -2 -1 -2 క్యాలిక్యులేట్ చేయండి. -2 -3 -5 is equal to అవుతుందికి వెళ్తే +5. +5 ఆక్సిడేషన్ నెంబర్. నెక్స్ట్ సెంట్రల్ తీసుకుంటే దీని వాల్యూ ఎంత? 0. ఎందుకు 0 అంటున్నాం? n మోల్స్ కదా. సల్ఫర్ ఎలిమెంటల్ స్టేట్ కింద ఉంటే దేనికైనా సరే ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? 0. సో యావరేజ్ +5 0 సచ్. So the thionic acid series. Next one. So next series. Peroxy acid series. Peroxy acid series. దీంట్లో కూడా మొత్తం 2 ఉంది.
So peroxy acid series. First one, peroxo. ఎలా పిలవచ్చు? ఆక్సీ అని పిలవచ్చు, లేకపోతే ఆక్సో. పెరాక్సో మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్. పెరాక్సో మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్. మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఫార్ములా H2SO5. పెరాక్సో మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే పెరాక్సీ మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా H2SO5. దీంట్లో సెంట్రల్ ఆటమ్ ఏది? సల్ఫర్. సెంట్రల్ సల్ఫర్ తీసుకున్నాం. సెంట్రల్ సల్ఫర్ మొత్తం ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. సో 1 2 3 4 సరిపోయింది. రిమైనింగ్ ఒక ఆక్సిజన్ మిగిలిపోతుంది. ఆ ఆక్సిజన్ ఎక్కడ రాసుకుంటాం అంటే ఆక్సిజన్. సో బ్యాలెన్స్ hydrogens 2. So hydrogen is attached to oxygen, which is responsible for acidic nature. OH ఇక్కడ కూడా OH అంటే O bond H bonds form చేయండి. ఆక్సిజన్ ఆల్రెడీ ఇక్కడ సింగిల్ బాండ్ ఫామ్ చేసింది. సింగిల్ బాండ్, డబుల్ బాండ్ O, డబుల్ బాండ్ O, సింగిల్ బాండ్. క్యాలిక్యులేట్ చేయండి. సల్ఫర్ వాలెన్సీ ఎంత? 6. 1 2 3 4 5 6 సరిపోయింది కదా. ఆక్సిజన్ కి ఎటు సైడ్ చూసినా 2 బాండ్స్ ఉంటాయి. 1 దీనికి 1 2. సో ఆక్సిడేషన్ నెంబర్ టెర్మినల్ అనేది లేదు అసలు. ఇక్కడ సల్ఫర్ ఉన్నది ఒకటే ఒక సల్ఫర్. సో టెర్మినల్ లేదు. సెంట్రల్ తీసుకుంటే -2 -2. ఇక్కడ పెరాక్సీ బాండ్ అంటే ఆక్సిజన్ కి మధ్య బాండ్ ఫామ్ అయితే దాన్ని ఏమంటాం? పెరాక్సీ బాండ్. గుర్తుపెట్టుకోండి, పెరాక్సీ యాసిడ్ సిరీస్ అన్నాడు. అంటే పెరాక్సీ బాండ్ అంటే ఆక్సిజన్ కి మధ్య బాండ్ ఫామ్ అయితే దాన్ని ఆక్సీ. సో పెరాక్సీ బాండ్ అంటాం. పెరాక్సీ బాండ్ లో ఉన్నప్పుడు ఆక్సిజన్ ఆక్సిడేషన్ నెంబర్ -1. ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పాం. నార్మల్ ఆక్సైడ్ కింద ఉండే ఛార్జ్ ఎంత? -2. పెరాక్సీ కింద ఉండే ఛార్జ్ -1. సూపర్ ఆక్సైడ్ కింద ఉంటే -1/2. సో -1 -1. హైడ్రోజన్ ఛార్జ్ ఎంత? +1. ఇక్కడ OH ఛార్జ్ -1. మొత్తం అయిపోయింది. సో +1 -1 క్యాన్సిల్ చేస్తే -2 -3 -5 -6. +1 -1 క్యాన్సిల్ అయిపోతే మొత్తం ఎంత? -6 is equal to అవుతుంది +6. యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్ +6. ఇంకొక డౌట్ రావచ్చు, సార్ అన్నింటినీ కూడా +6 రాస్తున్నారు, లేకపోతే +6 కంటే బిలో ఆక్సిడేషన్ నెంబర్ రాస్తున్నారు, కానీ +6 కంటే కూడా ఎక్కువ ఆక్సిడేషన్ నెంబర్ రాయట్లేదు సార్ ఏంటి? సింపుల్. సల్ఫర్ గ్రూప్ నెంబర్ ఎంత? 60 గ్రూప్. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎన్ని? 6 కంటే కూడా ఆక్సిడేషన్ నెంబర్ అనేది హైయెస్ట్ గా ఫామ్ అవ్వదు. అందుకే మనకి హైయెస్ట్ ఎంత వస్తుంది? 6. గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఇన్ కేసు మీకు ఏమైనా 7 వస్తుంది అనుకోండి, ఇప్పుడు మనం దీన్ని కూడా నార్మల్ ఆక్సైడ్ కింద తీసుకుని క్యాలిక్యులేట్ చేయండి. సల్ఫర్ ఏమనుకుంటున్నాం? X. హైడ్రోజన్ ఛార్జ్ ఎంత? +1. ఆక్సిజన్ ఛార్జ్ ఎంత? -2. 2 into +1 2 plus X minus 5 2s are 10 is equal to 0. Minus 10 నుంచి 2 తీసేస్తే X minus 8 is equal to 0. So X is equal to +8. X is equal to ఎంత వస్తుందమ్మా? +8 వస్తుంది. మరి +8 అనేది రాదు కదా. గ్రూప్ నెంబర్ is equal to valency electron. Valency electron is equal to charge. +6 రావాలి. అంటే O5 లో 2 ఆక్సిజన్స్ ఏమో పెరాక్సీ బాండ్ తోనే, రిమైనింగ్ 3 ఏమో నార్మల్ ఆక్సైడ్స్. 1 2 3. ఓకేనా? సో నెక్స్ట్ వన్, లాస్ట్ వన్. సో దీనికి ఇంకొక పేరు ఉంది, పెరాక్సో మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్ టారోస్ యాసిడ్.
Peroxo monosulfuric acid or Carros acid. Next. Peroxo disulfuric acid. Peroxo disulfuric acid or Marshall's acid. Peroxo disulfuric acid or Marshall's acid. Formula H2S2OA. Peroxo disulfuric acid or Marshall's acid. చూడండి ఇక్కడ ఎన్ని సల్ఫర్స్ ఉన్నాయి మొత్తం 2 సల్ఫర్ 1 2 సో మొత్తం O8 ఉంది O8 ఈక్వల్ గా షేర్ చేయండి O8 అంటే దీనికి ఒక 4 ఆక్సిజన్ దీనికి ఒక 4 ఆక్సిజన్ 1 2 3 4 1 2 3 4 ఈక్వల్ గా షేర్ చేసి సో రెండు ఈక్వల్ గా షేర్ చేసి ఇక్కడ తీసుకోండి హైడ్రోజన్ హైడ్రోజన్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ ఇక్కడ కూడా డబుల్ బాండ్ సింగిల్ మనం చెప్పినట్టు ఇప్పుడు దాకా ఇక్కడ ఆక్సిజన్ ఉంది ఆక్సిజన్ మొత్తం ఎన్ని బాండ్ ఫామ్ చేస్తుంది 2 బాండ్స్ సో లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ సరిపోయిందిగా సో ఆక్సిజన్ టు ఆక్సిజన్ బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం పెరాక్సో పెరాక్సీ బాండ్ అంటే ఆక్సిజన్ టు ఆక్సిజన్ బాండ్ ఆక్సిజన్ టు ఆక్సిజన్ బాండ్ సో పెరాక్సీ బాండ్ లో ఉన్నప్పుడు ఆక్సిజన్ ఛార్జ్ ఎంత -1 -1 ఎమైలిన్ చూడండి -2 -1 -2 -2 -2 సో ఈ టోటల్ స్ట్రక్చర్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయండి ఎంత ఇక్కడ డివైడ్ చేస్తాం అనుకోండి -2 -1 -3 -5 -1 is equal to అవుతుంది అంటే +6 సెలినియం +6 ఇది కూడా సేమ్ అలాగే ఉందిగా +6 యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్ కూడా +6 చూసుకోవచ్చు సరే ఇక్కడ ఎందుకు కట్ చేయాలి ఇక్కడ తీసుకోవచ్చు కదంటే ఈక్వల్ ఈ టోటల్ స్ట్రక్చర్ అనేది టూ స్ట్రక్చర్స్ మిక్స్డ్ ఈ స్ట్రక్చర్ రెండు మిక్సింగ్ అయితేనే ఈ టోటల్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది ఓకేనా రఫ్ చేస్తున్నా ఓకే So, oxy acids of sulfur topic completed. మొత్తం కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ నెక్స్ట్ టాపిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా H2SO4 sulfuric acid formula H2SO4 it is also known as oil of vitriol. It is also known as oil of vitriol and king of chemicals. King of chemicals. And the sulfuric acid is called oil of vitriol and king of chemicals. Anni chemicals lo kuda దీనికి king అంటారు. So it is the king of chemicals. Preparations. Preparation. Sulfuric acid is manufactured by contact process. Sulfuric acid is manufactured by contact process. First law Lee-Jacquelin principle law 2 application. Haber's process. Second one contact process.
సో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కాంటాక్ట్ ప్రాసెస్. అయితే ఇది మనకి ఈ సంవత్సరం ఏం చేశారంటే దీన్ని డిలీట్ చేశారు. ఈ టాపిక్ ని మనకి డిలీట్ చేశారు. అయినా మీకు పూర్తి నేను చెప్తున్నాను. ఒక 4 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ 4 ఈక్వేషన్స్ చెప్తున్నాను. When first one, when sulfur is burning in air or oxygen, when sulfur is burning in air or oxygen to form sulfur dioxide. The sulfur ni air to burn cheste form of sulfur dioxide. Next step 2, the catalytic oxidation of sulfur dioxide. The catalytic oxidation of sulfur dioxide in air. The catalytic oxidation of sulfur dioxide in air in the presence of platinum or vanadium pentoxide. Platinum or vanadium pentoxide to form sulfur dioxide. ఏం చేస్తున్నాం ఇక్కడ మనం catalyst తీసుకున్నాం. So in the presence of catalyst, 2 moles of sulfur dioxide combined with 1 mole of dioxide to form 2 moles of sulfur dioxide. So it is exothermic reaction. Delta H is equal to -189 kilojoules. ఇదేగా మనకి ఫస్ట్ ఇయర్ రీఛార్జ్ ప్రిన్సిపల్ లో మనం ఈ ఈక్వేషన్ రాస్తాం. సో ఇది లేదు, ఈ ఈక్వేషన్ ఒకటే రాస్తాం. ఇంకో 2 ఈక్వేషన్స్ రాస్తాం ఇక్కడ. సల్ఫర్ ట్రయాక్సైడ్ absorb sulfuric acid. Sulfur trioxide absorb sulfuric acid to form oleum H2. ఇక్కడ H2 ఉంది, sulfur plus sulfur S2 H2 S2 4 plus 3 oxygens calculate చేయండి. 4 plus 3 7 H2 S2 O7. దీని పేరేంటి? ఓలియం. ఇందాకే మనం రాసాం ఓలియం, డైసల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్ పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్ ఓలియం. నెక్స్ట్ ఓలియం dissolved in water. H2S2O7 oleum dissolved in water of sulfuric acid. H2 2 moles, 2 common this thing, 2H2 sulfur into ఇక్కడ 2 common this thing S 7 plus 1 8 oxygens, 2 common this thing SO4. So 2H2SO4 sulfuric acid. జనరల్ గా ఇది మనకి లేదు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. రేపు క్లాస్ లో చెప్పింది సిలబస్ లో అంతే. సింపుల్ గా ఏమని చెప్తాం? సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అండ్ కింగ్ ఆఫ్ కెమికల్స్. ఓకేనా? చూసుకోండి, రేపు క్లాస్ కంటిన్యూ చేస్తాను. రేపు క్లాస్ లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఓకే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, యూజెస్ అండ్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.